హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బయటికి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఈ వీడియో. బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు గేటు క్రాస్ చేసేటప్పుడు అటుపక్క ఇటుపక్క చూసుకొని నిదానంగా క్రాస్ చేయండి. తర్వాత చాలామంది ఫోన్ మాట్లాడుతూ స్టైల్ కొట్టుకుంటూ పోతారు రోడ్లో. ఎందుకంటే గోరంత ఆయుస్ ఉంటే కొండంత జబ్బు వచ్చినా ఏం కాదని అంటారు. కానీ మనం ఉండే జాగ్రత్తలు కూడా మనం ఉండాలి కదా. అందుకోసం బయటికి పోయినప్పుడు చూసి జాగ్రత్తగా నిదానంగా అటుపక్క ఇటుపక్క దాటుకునేటప్పుడు జాగ్రత్తగా దాటుకోండి. మా అక్క అయితే వచ్చేస్తుంది, నేను రెడీ అయిపోయినా పోతానని. మీరందరూ కూడా జాగ్రత్తగా పోయేసారండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము, ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే, భారతి నరసాపురం నాది షార్ట్ వీడియో కూడా ఉండాలి. టిక్టాక్లో చాలామంది కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు లేరనే బాధ నిజంగా అంటే 100కి 80% నాకు తగ్గిపోయింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి వీడియో పెట్టేటప్పుడు నేను ఆలోచిస్తాను, మనకి ఎవరు ఉంటారు, మనం ఎందుకు వీడియో పెట్టేదని చెప్పి నేను అనుకుంటాను. మా అక్క ఇప్పుడు నా వీడియోలు చూసి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ఏమే భారతే, నువ్వు ఎప్పుడు చూసినా అన్ని విషయాలు చెప్తావు వీడియోలోకి వచ్చి అని చెప్పేసి అని అంటారు. ఎందుకంటే నా సంతోషమైనా నా బాధ అయినా ఏదైనా కానీ నేను మీతోనే షేర్ చేస్తాను. అందుకోసం ఈరోజు సెలవుకి వెళ్ళే వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కుటుంబాలను వదిలేసి వచ్చినాము ఇక్కడికి కోయిటికి. మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఈరోజు ఇది జరుగుతుందని మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేము. అలాగా మన ప్రాణానికి గ్యారంటీ లేదు. అందుకే చెప్తున్నా, మీరందరూ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పోయేసి రోడ్డు గేటు క్రాస్ చేసేటప్పుడు భద్రంగా వెళ్ళి భద్రంగా రండి. చాలామంది వచ్చి రోడ్డు క్రాస్ చేసేటప్పుడే మన ఇండియా వాళ్ళే చాలామంది చనిపోయారు. నేను వీడియోలో చూసేటప్పుడు అంతా వాళ్ళ కోసం నేను అంటే బాగా ఏడ్చున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆశలతో వచ్చినారో మనకి ఎట్ట తెలుస్తుంది చెప్పు? ఎందుకంటే వాళ్ళు ఏమైనా చచ్చిపోవాలని కోయిటికి వచ్చినారా? లేదు. కానీ వాళ్ళు బ్యాడ్ లక్, వాళ్ళ ప్రాణం ఈ కంట్రీలో పోవాలని ఉండాలి. నేను చాలాసార్లు అంటే నేను అనుకుంటాను, మనకి ఇక్కడ ఎవరు లేరు, ఒకవేళ మనం చనిపోతే మనల్ని ఇక్కడే పడేస్తారు. నిజంగా అంటే మనల్ని ఇక్కడే పడేస్తారేమో అని చెప్పని అనుకునేదాన్ని. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి తెలుసుకొని అడ్రస్సులు అవి అన్నీ తెలుసుకొని ఇక్కడ చనిపోతే కూడా పడేయకుండా వాళ్ళని జాగ్రత్తగా ఇండియాకి పంపిస్తున్నారు. అలాగా ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి. మనం అందరం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒక తల్లి బిడ్డల్లాగా ఉండాలి. ఎవరికైనా కష్టం అంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి.